శ్రీ భగవాన్ రమణులు ఒకానొక సమయంలో శిష్యులతో ఇలా అంటారు. చూడండి, మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనః. మహాత్ములైన వారు, మహనీయులైన వారు త్రికరణ శుద్ధిగా స్థిర బుద్ధితో జీవించేటువంటి స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాల గురించి చెప్తూ, వారు మనస్సులో ఏదైతే తలంపు కలుగుతుందో వారి మాటలో కూడా ఆ మాటనే మాట్లాడతారట. నోటితో ఏ మాట మాట్లాడారో వారి క్రియల్లో కూడా అలానే చేస్తారట. అంటే మనస్సులో ఊహించింది మాటలో చెప్పటం, మాటలో చెప్పింది క్రియల్లో చేయటం. ఈ యొక్క లక్షణాలు మహనీయుల లక్షణాలుగా చెప్పబడుతూ ఇక దురాత్మల అవలక్షణాల గురించి చెప్తున్నారు. మనస్యన్యం, వచస్యన్యం, కర్మణ్యన్యం, దురాత్మనః. ఇక అసురీ సంపత్తు కలిగిన వారు అనగా అస్థిర బుద్ధితో నిరంతరం చెలిస్తూ స్థిరమైనటువంటి మనస్సు లేక చంచల స్వభావంగా ఉండేటువంటి దురాత్మలు వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటని మాటలో చెప్పేటప్పుడు వేరేగా చెప్పటం, మాటలో చెప్పిన మాటని తీరా క్రియలో చూపించేటప్పుడు ఇంకొక విధంగా చేయటం. అంటే మనస్సుకి, మాటకి, క్రియకి మూడు విధాలైనటువంటి తేడాలుగా చేయటం. ఇవి దురాత్ముల లక్షణాలు అని చెప్తారు భగవాన్ రమణులు. శ్రీ